తెలుగు సినీ రంగంలో జయప్రద ఓ ధృవతారలా నిలిచిపోతుంది. జయప్రద అంటే నిలువెత్తు అందానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అచ్చ తెలుగు అమ్మాయి అయి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తిరుగులేని స్టార్డమ్ అందుకోవడం జయప్రద విషయంలోనే సాధ్యమైంది. టాలీవుడ్‌లో ఎంత పేరు తెచ్చుకుందో హిందీలో కూడా అదే స్థాయిలో సక్సెస్ అయింది. దాదాపు అగ్ర హీరోలందరితోనూ హిట్ సినిమాలు చేసిన ఘనత జయప్రద సొంతం. అటు కమర్షియల్ చిత్రాలే కాకుండా కళాత్మక చిత్రాలతోనూ జయప్రద తన అభినయ సామర్థ్యాన్ని ఘనంగా చాటుకుంది. జయప్రద అసలు పేరు లలితారాణి. రాజమండ్రిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. జయప్రద బాల్యం నుంచి సంగీత నాట్యాల్లో శిక్షణ పొందింది. అయితే ఆమెకు డాక్టర్ అవ్వాలని బలంగా ఉండేది. 14 ఏళ్ల వయసులో స్కూల్లో నాట్య ప్రదర్శన ఇస్తుండగా నటుడు ప్రభాకర్ రెడ్డి చూసి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆయనే జయప్రద అని పేరు పెట్టాడు. నిజంగానే ఆ పేరు ఆమెకు అదృష్టం తెచ్చిపెట్టింది. కెరీర్‌లో దాదాపు 6 భాషల్లో 300 చిత్రాల్లో నటించింది. రాజమండ్రిలోని రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజ్‌లో చదివిన జయప్రద చిన్న వయసులోనే చిత్రరంగ ప్రవేశం చేసింది. 'భూమి' కోసం ఆమె మొదటి చిత్రం. ఆ తర్వాత 'అంతులేని కథ', 'సిరిసిని మువ్వ', 'అడవిరాముడు', 'యమగోళ' వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. అంతేకాదు 'సాగర సంగమం', 'మేఘ సందేశం' వంటి చిత్రాలు ఆమె కెరీర్‌లో క్లాసిక్స్‌గా మిగిలిపోయాయి. జయప్రద 90 దశకంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను నటించింది. ఆమె ఎన్టీ రామారావు ఆహ్వానంపై తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభలో అడుగుపెట్టింది. జయప్రదకు అంతకుముందే నార్త్ ఇండియాకు చెందిన శ్రీకాంత్ నాహతా అనే నిర్మాతతో పెళ్లైంది. అప్పటికి శ్రీకాంత్ నాహతాకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు, కానీ జయప్రదకు పెళ్లైనా పిల్లలు మాత్రం కలగలేదు. దాంతో తన చెల్లెలి కుమారుడు సిద్ధార్థను దత్తత తీసుకుంది. కన్నబిడ్డ కంటే మిన్నగా పెంచి పెద్ద చేసింది. అంతేకాదు అతని పెళ్లి అంగరంగ వైభవంగా చేసి తల్లి ప్రేమను చాటుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవళికారెడ్డితో సిద్ధార్థ వివాహం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులందరూ జయప్రద తనయుడి పెళ్లిలో సందడి చేశారు. కోట్లు ఖర్చు చేసి పెళ్లి జరిపించింది జయప్రద. సినీ జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు, అత్యున్నత అవార్డులు, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలున్నా తన జీవితంలో మాత్రం మాతృత్వానికి నోచుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని జయప్రద చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అవకాశం ఉంటే పిల్లలు కనడానికే మొగ్గు చూపుతానని, ఆ దేవుడు అన్నీ ఇచ్చి పిల్లలు లేకుండా చేశాడని కంటతడి పెడుతూ ఉంటుంది జయప్రద. ఇక పొలిటికల్ కెరీర్ పైన దృష్టి పెట్టిన జయప్రద తన నియోజకవర్గాల్లో ఉండే జనాలే తన పిల్లలని ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పింది. తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పిన తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరింది. ఉత్తరప్రదేశ్ ఆమె అత్తవారిల్లు కావడంతో రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. అనేక పరిణామాల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీకి దూరమైంది. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలో చేరిన 2014 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అప్పటి నుంచి రాజకీయాలకు కాస్త ఎడంగా ఉంటుంది జయప్రద. ఇప్పటికీ అడపాదడపా టెలివిజన్ షోస్‌లో కనిపిస్తూ ఉంటుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.